ఎప్పుడు ఎగ్ కర్రీ రొటీన్‌గా తిని బోర్ కొట్టిందా? అయితే ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయండి. మీకు డెఫినెట్‌లీ నచ్చిద్ది. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ప్యాన్‌లో. కొంచెం వేడెక్కాక మిరపకాయలు వేయాలి. అవి వేగాక జీలకర్ర వేయండి. తర్వాత ఆనియన్స్, పసుపు కూడా వేసుకొని కలపాలి. మేమైతే సాల్ట్ ఇప్పుడే వేస్తాం. మీ ఇష్టం కావాలంటే తర్వాతన్నా వేసుకోవచ్చు. మా అమ్మ అయితే ఇప్పుడే వేసేస్తారు. అండ్ ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక దొండకాయలు వేసుకోవాలి. దొండకాయలు కుక్ అవ్వడానికి కొంచెం టైం పట్టిద్ది కదా! అండ్ ఎక్కువసేపు పైన మూత కూడా పెట్టుంచొద్దు. ప్లేట్ అలా మెత్తగా అయిపోతాయి. అండ్ ఎక్కువ సార్లు కలిపినా సరే అంత టేస్ట్ ఉండదు. అండ్ దొండకాయలు కొంచెం కుక్ అయ్యాక కారం వేసుకోవాలి. అండ్ ఆలోపు బాయిల్డ్ ఎగ్స్ కూడా పక్కన ఫ్రై చేసుకొని ఉంచుకోండి. అండ్ కారం వేసిన ఒక 2, 3 మినిట్స్ తర్వాత ఇంకా ఎగ్స్ కూడా వేసేసుకొని కలపండి. ఒక 4, 5 మినిట్స్ ఉన్నాక ఇంకా ఆఫ్ చేసేయటమే. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అండ్ దొండకాయ నచ్చని వాళ్ళకి కూడా ఇది చాలా నచ్చిద్ది.